వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందూ దేవీ దేవతలపై నోటికొచ్చినట్టుగా కారు కూతలు కూసిన నాన్వేషణ ఛానల్పై చాలామంది కోపోద్రేకులయ్యారు. అలాగే కేసులు కూడా ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ అవుతుందా అనే సందేహాలను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ 10 లక్షలకు పైగానో ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే బ్లాక్ చేసేశారు మెటా. నాన్వేషణ యూట్యూబ్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు నెటిజన్లు. హిందువులను అవమానించిన నాన్వేషణ యూట్యూబ్ ఛానల్, ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆడపిల్లల బట్టల విషయానికి వచ్చినప్పుడు కూడా నోటికొచ్చినట్టు కారు కుత్తలు కూసేశాడు. కుయ్యడమే కాకుండా తప్పైంది అనేది ఏమాత్రం కూడా లేకుండా నన్ను ఎవరేం చేస్తారు అన్నట్టుగా, ఈ రోజుకి తన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయినా కూడా నన్ను అదే ధోరణిలో నన్ను ఎవరేం చేస్తారు అన్నట్టు తను మాట్లాడుతున్న మాటలు ఇంకా నెటిజన్స్ ని కోపేద్రేకులను చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక బ్లాక్ చేయించిన దీనికి సంబంధించి అనేకమైన కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఇన్స్టా అధినేతలను సంప్రదించడము, ఆ నేపథ్యంలో మెటా దాన్ని బ్లాక్ చేయడం జరిగింది అని తెలుస్తోంది. అయితే ఇదంతా నా వల్లే జరిగింది అని కరాటే కళ్యాణి చెప్పుకుంటున్నారు. బ్లాక్ చేయించిన సజ్జనర్ని కలుస్తామన్నారు కరాటే కళ్యాణి. అంతేకాదు, ఇప్పుడు ఇన్స్టా బ్లాక్ అయిపోయింది, యూట్యూబ్ కూడా బ్లాక్ చేయించడానికి మేము సజ్జనర్ని కలిసి చెప్తాము, సజ్జనర్ ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలి. ఇన్స్టాని ఎలాగైతే బ్లాక్ చేశారో అలాగే యూట్యూబ్ని కూడా బ్లాక్ చేయాలి. అవి రెండే కాదు, వాడి పాస్పోర్ట్ని సీజ్ చేసేయాలి. అలాగే ఆయన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయాలి అని కరాటే కళ్యాణి కోరుతున్నారు. ఆ అన్వేషకు జైలు శిక్ష పడేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కరాటే కళ్యాణి చెప్తున్నారు. ఏదేమైనా కానీ 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అయితే బ్లాక్ చేసింది మెటా. ఇంత జరిగినా కూడా తను చేసిన తప్పును ఒప్పుకోకుండా, కనీసం ఏమాత్రం కూడా ప్రాయశ్చిత్త పడకుండా అదే అహంకారంతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈ అహంకారమే ఎంత ఎదిగిందో అంత కుప్పకూలడానికి కూడా కారణమవుతుందని నెటిజన్స్ అంటున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయింది కాబట్టి పెద్దగా చింతించట్లేదు. ఎందుకు అనంటే, యూట్యూబ్ ద్వారా వీడు సంపాదించే రెవెన్యూనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ని కూడా బ్లాక్ చేయాలి. బ్లాక్ చేస్తే ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. ఇలా దేవీ దేవతల మీద, ఆడపిల్లల మీద నోటికొచ్చిన కారు కూతలు వేరే దేశాల్లో ఉండి కూసే వాళ్లకు ఒక బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అది జరిగేదాకా నేనైతే వదిలిపెట్టను అని కరాటే కళ్యాణి అయితే చెప్తున్నారు. ఇక్కడితోనే కాదు, అతని బ్యాంక్ అకౌంట్ ని సీజ్ చేయాలి, అలాగే అతని ఇండియా పాస్పోర్ట్ ని సీజ్ చేయాలి. దాంతోపాటు లుకౌట్ నోటీసుల ద్వారా ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. అప్పుడే ఈ పొగరుకు తగ్గ శిక్ష పడుతుంది. లేకపోతే వీడిని చూసుకొని ఇంకొంతమంది విర్రవీగుతూ ఉంటారు. ఇలా ఒకరికి జరిగితే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అని నెటిజన్స్ అంటున్నారు. మరి మీరేమనుకుంటారు? నాన్వేషణ బ్లాక్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.